నేను నిన్ను మరిచిపోజాలను. హల్లెలూయా. సర్వ సృష్టికర్త మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు యేసయ్య, ఆయన మనల్ని మరిచిపోడని. యోసేపు గారిని సొంత కుటుంబస్తులే మర్చిపోయినా, యోసేపు ద్వారా మేలు పొందిన వారే మర్చిపోయినా, దేవుడు మాత్రం యోసేపుని మరిచిపోకుండా ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిలబెట్టాడని. మనమే కొన్నిసార్లు దేవుని కార్యాలు మర్చిపోతామేమో కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ కూడా మర్చిపోవడం. కన్న తల్లి ఒకవేళ తన బిడ్డనైనా మర్చిపోతుందేమో కానీ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోవడం. క్రీస్తు ప్రభు వారు శిలువ మరణం పొందేటప్పుడు కూడా అంత భయంకరమైన శ్రమల్లో కూడా దేవుని ఆలోచనలో, తలంపుల్లో మనమే ఉన్నామని, దేవుడు మనల్ని మరిచిపోకుండా ఆశీర్వదిస్తాడని, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని స్వస్థపరుస్తారని. హన్నా గారి ప్రార్థనని జ్ఞాపకం చేసుకున్న దేవుడు హన్నా గారి గర్భఫలం దయచేశారు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని రక్షిస్తారని, కాపాడతారని. నోహు గారు ఒక నీతిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు విస్తారమైన జల ప్రవాహంలో నుండి నోహు కుటుంబాన్ని కాపాడాడని.